గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల జిల్లా తలముడిపి గ్రామానికి చెందిన వసుంధర అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తీవ్రంగా గాయపడ్డానని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మే 30న నంద్యాల బస్టాండ్ లో స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కే సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా బస్సును కదిలించడంతో కుదుపుకు గురై కింద పడిపోయి నడుముకు తీవ్ర గాయమైందని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని తాము పేద పరిస్థితిలో ఉన్నందున ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూపించాలని ఆర్టీసీ అధికారులను కోరగా నిర్లక్ష్యంగా స్పందించారని బాధితులు ఆరోపిస్తూ ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. పెద్దమ్మ ఒకసారి తలకాయ పైకి అది తలముడిపి సార్ 30వ తారీఖు 5 గంటలకు బస్సుకు శనివారం 3వ సీటు వేసుకొని ఫ్రీగా నడిచిపోతుంటే మంది పరిగెత్తి 10 మంది పరిగెత్తి వచ్చేళ్ళకు నన్ను కింద దొబ్బుతారని ఇట్లా కడ్డి పట్టుకున్నాను. డ్రైవర్ పక్కకే కడ్డి పట్టుకుంటే వచ్చి ఎక్కించి సడన్ గా దుంపించి కొట్టాలకు దునకపోయి పన్నంగా నాకు మతి శుద్ధి లేదు. వేరే మహిళలు ఎత్తుకొని బస్సులో వేసుకొని వచ్చి నా కాడ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు తీసుకొని మా పెద్దయ్య నంబరు కొట్టి నా చెల్లుది అది కొట్టి ఊరు చేర్చినారు సార్. నన్ను ఇంతవరకు ఫోటో స్టూడియో అది సీసీ కెమెరాలు కూడా లేవు, పని చేయాలి అన్నారు. 3 నెలల పొద్దు నంద్యాలలో నందికొట్కూరు బస్సు నంద్యాల డిపోవే బస్ స్టాండ్ లో బస్ ఎక్కే కాన్నే సార్ డ్రైవర్ పక్కకే వన్నా నందికొట్కూరు బస్సు. మా డ్రైవర్ పన్నాక కూడా వచ్చి సచ్చేలేరు ఎక్కరి బస్ అని నడుముల మీద చేతులు పెట్టుకొని సత్యమానలే అని బస్సు కదిలించంటే ఎవరైతే బస్సులు వేసినారో నాకైతే సుఖ లేదు. నా కాడ ఆధార్ కార్డు తీసుకొని నంబర్ తీసుకొని ఫోన్ చేసినారు సార్. నా సెల్లు తీసుకొని వేరే మహిళలు చేసినారు ప్రయాణికులు. సీసీ కెమెరాలు చూడమంటే లేవన్నారు. సీఏ కాడికి పోయినాము, ఈడికి పోయినాము, ఎక్కడ పోయినా గానీ సీసీ కెమెరాలు లేవన్నారు సార్ గారు. మాకు న్యాయం జరగలే. 2 లక్షలు అయిపోయినాయి. ఉదయనంద హాస్పిటల్ పోయినా ఫస్ట్ పెద్ద ఆసుపత్రిలో 15 రోజులు ఉన్నాను సార్. ఇంతవరకు కూడా నన్ను ఎవరు తీసుకెళ్ళారు సార్. నాకు న్యాయం కావాలి. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా తీసుకెళ్ళా. ఆ సీసీ కెమెరాలు తీర్చే నా తప్పైంది ఆయన తప్పైంది తెలిసిపోతారు సార్ గారు. ఇది దయచేసి పట్టించుకోవాలని నేను మీకు వందనాలు తెలియజేస్తున్నాను. తలముడిపి మాది మిర్తూరు మండలము నందికొట్కూరు తాలూకా. అయితే నా భార్య నంద్యాలకు వచ్చింది సార్. నంద్యాలకు వచ్చి నందికొట్కూరు బస్సు ఆగిన కాడ 3వ సీటుకి సీట్ వేసుకునే సార్. వేసుకొని 20 మంది మొగోళ్ళు ఊరికి వస్తుంటే అడ్డము వాప నేను కింద పడతానని చెప్పి ఇట్లా కట్టి పట్టుకొని నిలబడింది సార్. నిలబడితే బస్సు వెనక్కి ముందరికి కొట్టే తలకల్లా తిరిగి పడి క్రాక్ ఇచ్చింది సార్. క్రాక్ ఇచ్చింది. ఉదయానంద జనరల్ హాస్పిటల్ పోయినాము. జనరల్ హాస్పిటల్ ఆడ 15 రోజులు చూపించుకొని మళ్ళీ ఉదయానంద హాస్పిటల్ తిరిగినాను సార్. పెద్దది ఛానింగ్ ఎంఆర్ ఛానింగ్ తీపిచ్చినాను, మళ్ళీ ఇంకొకటి ఛానింగ్ తీపిచ్చినాను. ఇంకా ఇక్కడ క్రాక్ అయింది సార్ కాలు లెఫ్ట్ సైడ్ సార్, లెఫ్ట్ సైడ్. దీనికి మాకు 3 నెలల నుంచి తిరుగుతుంటాము. మే నెలలో 30వ తారీఖు శనివారం 5 గంటలకు కలిగింది సార్. ఇంతవరకు మాకు న్యాయం చేయడంలే. ఇప్పుడు ఎస్పీ సార్ గారికి కూడా ఇప్పుడు 3వ కంప్లైంట్ కూడా ఇచ్చేసినాను. ఏం న్యాయం చేస్తాడో ఆయన తయారు. ఇంతవరకు వీళ్ళు
డిపోలో అన్న ఒకటి దొంగ దోపిడీ జరిగిన దాన్ని కూడా ఏం పట్టించుకునేటట్టు లేరు. ఈ డిపో మేనేజర్ కూడా డిఎం సార్ కూడా మరి దీన్ని పట్టించుకోవాలి కదా, సీసీ కెమెరాలు ఉండాలి కదా, సీసీ కెమెరాలు లేకుండా కట్ అయిపోయినాయి, ఏం కనపడలేదు. బస్ నెంబర్ నా కాడ లేదు సార్. అడిగినాం సార్, లేవన్నారు సార్, అడిగినాం. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, తీయండి, వామే తప్పు అవుతుందో నా భార్య తప్పు ఉందో చూద్దామని అంటే కూడా దాంట్లో లేవు సార్, కట్ చేసినారు. అది ఏమైతున్నాయో మనకేం తెలియదు సార్. ఏం సార్ ఏదో గవర్నమెంట్ పథకం కిందనన్నా న్యాయం చేస్తారని వచ్చినాం. ఒక అంబేద్కర్ పెట్టినది అదన్నా న్యాయం చేస్తారు, మహనీయుడు పెట్టినాడు కదా అంబేద్కర్, ఎస్సీ వాళ్లకు ఇదన్నా కొంచెం న్యాయం చేస్తారేమో అనేది వచ్చినాం సార్. మేము కోరుకుంటున్నాము, ఆయనను న్యాయం చేస్తాడని నేను కోరుకుంటున్నా ఎస్పీ సార్. సార్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.